హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి దసరా. ఆశ్వయుజ మాసంలో అంటే అక్టోబర్లో ఈ పండుగ వస్తుంది. చెడుపై మంచి గెలిచిందనే సంకేతంగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులలో అతి బలమైన మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక కలిగింది. అందుకని బ్రహ్మదేవుని నుండి వరాలు పొందడానికి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండ వాన తిండి నిద్రలు దేన్ని లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ ఘోర తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలోనూ తన చావు ఉండకూడదు అని బ్రహ్మదేవుణ్ణి వరం కోరాడు మహిషాసురుడు. ఎందుకంటే ఆడవారు ఎలాగో తనని ఓడించలేరు అని తన నమ్మకం. బ్రహ్మదేవుని నుంచి వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆ రాక్షసుని సంహరించడానికి వారు ఒక ఉపాయం ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు. అలా వారందరి అంశాలతో ఉద్భవించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాల్ని అందించారు దేవతలు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, అలాగే దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాల్ని ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురుని మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత. మహిషాసురుడు తక్కువవాడా? లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా, మరోసారి ఏనుగులాగా, చివరికి దున్నపోతులాగా దుర్గామాతతో పోరాడాడు. ఆ లక్షల మంది సైన్యాన్ని దుర్గామాత మరియు తన వాహనమైన సింహం చీల్చి చెండాడేశాయి. అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తర్వాత దుర్గామాత మహిషాసురుని సంహరించింది. ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే విజయదశమికి నాంది. శరదృతువులో ఈ యుద్ధం 9 రోజులు సాగింది కాబట్టి ఈ పండుగ రోజుల్ని శరన్నవరాత్రులని, 10వ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు. అమ్మవారిని వేరు వేరు అలంకారాలతో శ్రద్ధగా కొలుచుకుంటారు భక్తులు. అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ దసరాని ఘనంగా జరుపుకుంటారు.